అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు వెళ్తున్నారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు వెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. ఏ విధంగా పరిశీలించబోతున్నారు? హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి బృందం అంతా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా ఈ పరిశీలనకు వస్తా ఉన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు లో మొత్తం 84 పిల్లర్స్ ఉన్నాయి. 84 పిల్లర్స్ లో 16, 17 అట్లాగే 20, 21, 22 ఈ 4 పిల్లర్ల దగ్గర కుంగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. భవిష్యత్తులో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మరికొద్ది సేపట్లో గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరున్నారు. ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చి ఈ పొందినటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నా పిల్లర్స్ కావచ్చు, అట్లాగే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డ్యామ్ పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అంశం మీద అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ పొందినటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ దగ్గర వచ్చిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. ఎట్లాంటి ప్రకటన చేస్తారో అన్నది కూడా కొంత కీలకమైనటువంటి అంశంగానే ఉందని చెప్పుకోవాలి. మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం 16 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మేడిగడ్డ 2 వరదలను తట్టుకున్న తర్వాత 3వ వరద సందర్భంలో ఈ కుంగినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. మేము తప్పు చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం చెప్తా ఉంటే ఖచ్చితంగా తప్పు జరిగింది అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో విజిలెన్స్ నుంచి ప్రభుత్వానికి తాత్కాలికమైనటువంటి రిపోర్ట్ అందింది. ఇందులో వాడినటువంటి టెక్నికల్ అంశాలు కావచ్చు, అట్లాగే సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత లోపాలు ఉన్నాయన్నది విజిలెన్స్ రిపోర్ట్ లో చేరడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ అంతా పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించారన్నటువంటి చర్చ కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు చేపడుతుందన్నది ఒక విషయం అయితే, ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారన్నది కూడా కొంత కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. మొదటగా ఒకే పిల్లర్ దగ్గర 19 పిల్లర్ దగ్గర కొన్ని పగులు మాత్రమే ఏర్పడినటువంటి సందర్భంలో దాని తర్వాత 20, 21, 22 పిల్లర్ల దగ్గర పెద్ద ఎత్తున కూడా పగులు ఏర్పడడం జరిగింది. దాని తర్వాత మరికొన్ని రోజులైతే 17వ పిల్లరు, 16వ పిల్లర్ దగ్గర, 7వ పిల్లర్ దగ్గర కూడా కొంత డ్యామేజ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కాపర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా భవిష్యత్తులో పునరుద్ధరిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో పిల్లలన్నింటినీ తీసివేసి మళ్ళీ కొత్తగా నిర్మిస్తారా అన్నది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయపరమైనటువంటి చర్చ, ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కేవలం మేడిగడ్డ ఒకటే కాదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటా వస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేడిగడ్డ ఒక్కటే, ఇక్కడనే ప్రాణదాయకమైనటువంటి అంశము, ఇదే కీలకమైనటువంటి బ్యారేజీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటి మీద ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, దాన్ని కౌంటర్ గా ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కౌంటర్ చేస్తుంది అన్నది నడుచుకుంటుంది. కనుక మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బృందం ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడ మొదటగా ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో డ్యామేజ్ అయినటువంటి